కరోనాకు సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఫ్రెండ్స్ని అడుగుతాం, రిలేటివ్స్ని అడుగుతాం, నైబర్స్ని అడుగుతాం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తారు. అందులో ఏది నమ్మాలో మనకు తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసమే టీవీ నైన్ స్పెషల్ హెల్ప్ లైన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మీకు ఎటువంటి డౌట్స్ కరోనాకు సంబంధించి ఉన్నా కూడా టీవీ నైన్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లు 0402955530, అలాగే 0402955560 ఈ రెండు నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ యార్లగడ్డ సుబ్బరాయుడు, ఈఎన్టీ స్పెషలిస్ట్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఒక డాక్టర్గా మీరు గమనిస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కరోనా కేసులు, కరోనా తీవ్రత తగ్గినట్టేమని అనిపిస్తోందా అండి? ఖచ్చితంగా కొంతవరకు మన కట్టడి చర్యల వలన కూడా కరోనా కేసుల తీవ్రత తగ్గుతూ ఉంది ఇప్పుడైతే. కానీ ఈ కరోనా తీవ్రత తగ్గుతూ కరోనా కేసులు ఇంటి ముఖం పడుతున్నప్పుడు కొత్తగా మనకు వస్తున్న ముప్పు ఈ ఫంగస్ మ్యూకార్మైకోసిస్ అనేది అధికంగా కనిపిస్తూ ఉంది. ఓకే, మీరు ట్రీట్మెంట్ చేసిన పేషెంట్స్లో ఎవరికైనా ఇది కనిపించిందా అండి? బ్లాక్ ఫంగస్ కానీ అలాంటి లక్షణాలు కానీ? నేను ముఖ్యంగా అవునమ్మా, నేను చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ అమ్మా. నా దగ్గరికి ఇప్పుడు గత 10-12 రోజుల నుంచి విపరీతంగా అంటే ఈ ఫంగస్ అంటే ఆల్రెడీ మన మీడియా మిత్రులందరూ కూడా దాన్ని బ్లాక్ ఫంగస్గా నామకరణం చేశారు. దాన్ని బ్లాక్ ఫంగస్ అనడానికి లేదు, ఎందుకంటే బ్లాక్ ఫంగస్ అనేది వేరే రకం. ఇది మ్యూకోరైల్స్ అని ఒక రకమైన ఫంగస్ జాతుల వలన వచ్చేదాన్ని, అందుకని దీన్ని మ్యూకార్మైకోసిస్ అంటాం. ఇది శరీరంలో అన్ని భాగాలకు కూడా వ్యాపిస్తుంది. కానీ ముఖ్యంగా ఇప్పుడు మనం కోవిడ్ అసోసియేటెడ్ మ్యూకార్మైకోసిస్, దీన్ని స్కామ్ అంటున్నాము, దాన్ని చూస్తున్నాం. అందులో కూడా ప్రధానంగా ఈ కోవిడ్ అసోసియేటెడ్ మ్యూకార్మైకోసిస్ అనేది రైనో ఆర్బిటో సెరెబ్రల్ మ్యూకార్మైకోసిస్ అంటున్నాం. అంటే రైనో అంటే ముక్కు నుంచి కన్ను ద్వారా మెదడుకు పాకే దీన్ని ROCM రైనో ఆర్బిటో సెరెబ్రల్ మ్యూకార్మైకోసిస్ అనేది ప్రబలంగా ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. రైట్, ఇప్పుడు సరే బ్లాక్ ఫంగస్ అనొద్దన్నారు కాబట్టి మ్యూకార్మైకోసిస్ వచ్చింది అని ఎలా తెలుస్తుందండి? ఫస్ట్ సిమ్టమ్ ఏం కనిపిస్తుంది? పర్లేదమ్మా, మన ప్రజలకి అనేది సమాచారం చేరాలి కాబట్టి మీరు మ్యూకార్ అన్నా బ్లాక్ ఫంగస్ అన్నా కూడా ఇబ్బంది లేదు. అంటే నేను డాక్టర్గా కాబట్టి చెప్పాను కాబట్టి మనం బ్లాక్ ఫంగస్ అనే కంటిన్యూ చేద్దాం. బ్లాక్ ఫంగస్ అనే కంటిన్యూ చేద్దాం. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను చూసే టైకి ఏంటంటే మొదటగా ఏమవుతుందంటే ఈ కోవిడ్ నుంచి తగ్గి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామందిలో ముక్కులోంచి కొద్దిగా ఇబ్బందిగా కొంచెం నొప్పిగా కంటి చూపు వాపు రావడం వలన తొలి దశలో తెలియకుండా వెళ్ళి అంటే చెవి ముగ్గొంతు వైద్యుడి కాకుండా స్కాన్లు చేయించుకోవడంలో తేలికపాటి సైనసైటిస్ అనుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఇది తీవ్రంగా పరిణమించి ముక్కు భాగంలోంచి కంటికి వ్యాపించడం ఎక్కువ అవుతూ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ గత 5-6 రోజుల నుంచి ఈ వార్తా కథనాల్లో మనం ఈ బ్లాక్ ఫంగస్ గురించి మనం చర్చించడం మొదలుపెట్టామో చాలామంది బయటకు వస్తూ ఉన్నారు. అసలు విచిత్రం ఏంటంటే ఇప్పుడు చూసినంతవరకు కూడా 8 రోజుల నుంచి అంటే ఈ కోవిడ్తో హాస్పిటల్లో జారిన 8 రోజుల నుంచి 3 నెలల వరకు కూడా ఈ మ్యూకార్మైకోసిస్ అనేది వ్యాప్తి చెందే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి దీన్ని తొలి దశలో గుర్తించడం మినహా దీనికి వైద్యం అనేది కష్టతరమైంది, ఖర్చుతో కూడింది. ఇప్పటిదాకా మనం కోవిడ్లో కొంత ఖర్చును మాత్రమే చూసాం. ఆ ఖర్చు అనేది ఇప్పుడు ఈ మ్యూకార్మైకోసిస్ అనే ఖర్చు అనేది చాలా అపరిమితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా మన టీబీ మరి క్యాన్సర్ వైద్యం లాగే చాలా ప్రొలాంగ్డ్గా దాదాపు 3 నెలల పాటు వైద్యం చేయాల్సిన అవసరం ఉన్న జబ్బు ఇది. తొలి దశలో ఎలా గుర్తించాలి సార్? తొలి దశ మంచి ప్రశ్న అమ్మ. తొలి దశ అంటే ఏంటంటే ఇది మనం రైనో ఆర్బిటో సెరెబ్రల్ అన్నాం కాబట్టి ముక్కు ఎందుకు మనం శ్వాస అనేది మనకి ఈ శ్వాస ముక్కులోంచి లోపలికి వెళ్తుంది. ఈ మ్యూకార్మైకోసిస్ కాజ్ చేసే ఈ మ్యూకరైల్స్ అన్నీ కూడా వాటి పెరుగుదల కోసం వాటిని స్పోరాంజియోఫోర్స్ ద్వారా స్పోర్స్ని వెదజల్లుతూ ఉంటాయి. ఈ మ్యూకార్మైకోసిస్ అన్ని చోట్ల ఉంటుంది, ఈ స్పోర్స్ అన్ని చోట్ల వ్యాపించే ఉంటాయి. ఒక అపోహను ఇక్కడ మీ ద్వారా తొలగించాలనుకుంటున్నానమ్మా. చాలామంది కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్సు, ఈ పైప్స్, నీళ్లు రకరకాల వాటి వస్తాయని అనుకుంటున్నారు. అవి కేవలం అపోహ మాత్రమే. ఇవన్నీ కూడా సర్వత్రా వ్యాపించి ఉన్న శిలీంధ్రం. ఈ శిలీంధ్రం అనేది సర్వత్రా వ్యాపించి ఉంది. ముఖ్యంగా డికేయింగ్ వెజిటేటివ్ పార్ట్స్ అంటే వృక్ష సంబంధ పదార్థాలన్నీ పాడయ్యే వాటి మీద పెరుగుతూ ఉంటుంది సాధారణంగానే. ఇది పెరగటం వల్లనే అవి పాడైపోయి భూమిలో చేరి భూమి సారవంతంగా తయారవుతుంది. అంటే ఈ ఉపయోగకరమైన బ్యాక్టీరియా. కానీ ఇవి మనిషిలో ఎందుకు పెరుగుతుందంటే అర్థం కాని ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఈ మ్యూకార్మైకోసిస్ అనే వ్యాధి ప్రపంచ గణాంకాలను పరిశీలిస్తే మొత్తం మీద గ్లోబల్గా ఒక 10,000 కేసులు మాత్రమే ఉండేవి. నేడు చూస్తే అంటే నంబర్ చెప్పడం నాకు సాధ్యపడదు కావచ్చు, కానీ అంతకు ఎన్నో రెట్లు ఉండే అవకాశం మన ఇండియాలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది.
ఎందుకంటే గత ఈ 10 రోజుల సరళిని చూస్తేనే రోజుకి కనీసం 5-6 పేషెంట్లు ఈ విధంగా మ్యూకార్మైకోసిస్ డెవలప్ అయి వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చుట్టుపక్కల ఉండే వాతావరణం అనేది ముక్కులోకి ప్రవేశిస్తుంది. ముక్కులో ప్రవేశించిన వెంటనే మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే ముక్కు బాగా దిబ్బడగా ఉంటుంది, ముక్కు గాలన్నట్టుగా తయారవుతుంది. ముక్కులోంచి వచ్చే స్రావం కొంచెం రక్తంతో కలిసిన స్రావంలా ఉండొచ్చు, లేదా నల్లటి పొక్కుల్లా రావచ్చు. అది ముక్కుకు సంబంధించిన విషయాలు. లేదా ముక్కు లోపల భాగం కొంచెం రంగు మారి నల్లగా కనిపిస్తుంది. ఆ తర్వాత పక్క భాగాన్ని వ్యాపించడం, అది దవడకైనా రావచ్చు, బొగ్గకైనా రావచ్చు, కంటికైనా వ్యాపించవచ్చు. ఇది ఎటు ప్రయాణం చేసిన దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది బొగ్గ నుంచి పంటి వైపు ప్రయాణం చేసినప్పుడు ఈ పళ్ళు అనేవి కొంచెం వదులుగా తయారవటం, నొప్పి రావటం, దవడ లేదా అంగిలి యొక్క రంగు మారటం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా కంటి వైపు ప్రయాణం చేసినప్పుడు కంటి లోపల మొదటగా వచ్చిందంటే కను రెప్పల్లో వాపు వస్తుంది, నీరు చేరినట్టుగా అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే పక్క తిరిగి పడుకున్నాం కాబట్టి ఈ పక్కంతా వాపు వచ్చిందేమో అని సర్ది పెట్టుకుంటూ ఉంటారు. అది కానే కాదమ్మా. కోవిడ్ నుంచి ఎవరైతే కోలుకుంటూ ఉన్నారో ఆ కోలుకునే దశలో ఎటువంటి ముఖ భాగంలో ఎటువంటి నొప్పి, వాపు, ఎరుపు రంగు మారినా మరుక్షణం దగ్గరలో ఉన్న చెవి ముగ్గు గొంతుకు దాన్ని సపరించడం మినహా ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ఇది చాలా చిన్న పరీక్ష. ముక్కులో చేసే నేసల్ ఎండోస్కోపీ పరీక్ష ద్వారా తొలి దశలో పూర్తిగా కనుగొనవచ్చు. ఈ కంటి వరకు వచ్చాం కదా, ఈ కంటి లోపల వాపు, నీరు కారటం, కనుగుడ్డు లోపల అంటే కంటి లోపలికి వ్యాపించేటప్పుడు ఏమైంది, మన కంటికి ఉన్న కండరాలని బలహీనపరచడం వల్ల ఒక కండరం సరిగ్గా పనిచేయదు. అంటే ఒక కన్ను ఒకవైపు చూస్తుంటుంది, ఇంకో కన్ను ఇంకోవైపు చూస్తుంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి డిప్లోపియా అంటాం. అంటే ఒక బొమ్మ రెండుగా కనిపించడం మొదలవుతుంది, లేదా చూపు మందగిస్తూ ఉంటుంది. ఆ తర్వాత విషయం మెదడుకైతే ఎప్పుడైతే వెళ్తుందో పేషెంట్ చాలా ఇర్రెలవెంట్గా, చాలా ఇరిటేషన్గా ఉండి వేరే ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఒక రకమైన మైకంలో ఉన్నట్టుగా కూడా ఉంటాడు. ఆ మైకం దాకా వెళ్ళిందంటే అది చాలా ప్రమాదానికి చాలా దగ్గర సంకేతం. అంత దాకా వ్యాపిస్తే మనం ఎంతవరకు కాపాడతాం అనేది కూడా కష్టమైన విషయం. రైట్ డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, నాగరాజు కాల్ చేస్తున్నారు. నాగరాజు గారు, మీకున్న డౌట్ ఏంటండి? సార్, నాకు శనివారం రోజు కరోనా వచ్చింది సార్. కరోనా పాజిటివ్ అని ఫైండ్ అవుట్ అయింది లాస్ట్ సాటర్డే. ఇప్పుడు తగ్గిందో లేదో నాకు తెలియదు, కానీ హోమ్ ఐసోలేషన్లో ఉన్నాను. కళ్ళు పైన వాపు వచ్చింది. నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్స్ కొన్ని ఇచ్చారు. వాడిన తర్వాత కొద్దిగా ఇరిటేషన్ తగ్గింది సార్. ఇదేమైనా బ్లాక్ ఫంగస్ ఏమైనా సింటమ్స్ ఏమైనా డౌట్గా ఉంది. ఒకసారి నా డౌట్ క్లారిఫై చేయగలరా? నాగరాజు గారు, మీరు పోయిన శనివారం అంటున్నారు కాబట్టి పోయిన శనివారం నుంచి అంటే ఇప్పుడు దాకా దాదాపు మన శుక్రవారానికి వారం వచ్చారు. ఈ వారంలో మీరు వాడిన మందుల వ్యవహారాన్ని పరిశీలించాలి. మనం ముఖ్యంగా ఈ మందుల్లో స్టెరాయిడ్స్ అనేవి ఉన్నాయేమో చూసుకోవాలి. దీనికి ప్రధాన కారణం ఇప్పుడు అనుకున్నాం కదా, ఈ ఫంగస్ అన్ని వైపులా ఉంటుంది. ఈ కోవిడ్ పేషెంట్స్ అనేది దానికి ఫర్టైల్ సాయిల్లో తయారవుతుంది. అంటే కోవిడ్ వచ్చి తగ్గే పేషెంట్స్లో సాధారణంగా ఏంటంటే కోవిడ్ అనేది వైరస్ వ్యాధి అనేది మన శరీరం తనంతట నియంత్రించుకుంటూ తగ్గించుకునే వ్యాధే. దానికి మనకు అవసరమైన మందులు సపోర్టివ్ థెరపీ అంటాం. దీనికి ఖచ్చితమైన మందు ఇంతవరకు ఎక్కడా లేదండి ప్రపంచంలో. సపోర్టివ్ థెరపీ, పేషెంట్కి ఏది వ్యాధి తీవ్రతుంటే దాన్ని సబ్బిస్తాం. అందుకని మీరు ఈ వారం నుంచి వాడుతున్న మందుల్లో స్టెరాయిడ్స్ అనేవి ఏమైనా ఉన్నాయేమో గమనించాలి. ముఖ్యంగా ఆ స్టెరాయిడ్స్ అనేవి ఉంటే అవి ఎంత మోతాదులో ఇచ్చారు, అది వాడుతున్నప్పుడు మీరు ప్రతిరోజు కూడా మధుమేహాన్ని అంటే షుగర్ని ప్రతి పూట పరీక్ష చేయించుకోవాల్సిందే. ప్రతి పూట, ఏ పూట మిస్ అవ్వకూడదు. అది నియంత్రణలో, పూర్తిగా నియంత్రణలో, అంటే వాటి నార్మల్ వాల్యూస్ లోపల మాత్రమే ఉంటేనే మనం దీన్ని నివారించుకునే అవకాశం ఉంది. ఏ మాత్రం హెచ్చు తగ్గులు ఉండి స్టెరాయిడ్స్ వాడుతూ ఉన్నామంటే మాత్రం దానికి దొరికిపోయే ప్రమాదం ఉంది. మీ వయసు ఎంతో చెప్పలేదు. చిన్నవారైతే కనుక ఈ షుగర్ వచ్చిన దశలో ఈ వారంలో మీకు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇరిటేషన్ మందులు వాడటం తగ్గిందన్నారు కాబట్టి అది బహుశా కోవిడ్ కాకపోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఖచ్చితంగా ఒకటి చెప్పగలిగేది ఏంటంటే, జ్వరం ఇప్పుడు వస్తే కోవిడ్ నిర్ధారణ కానంత వరకు కోవిడ్గానే పరిగణించాలి. అదేవిధంగా ముక్కు లోపల, కంటి లోపల ఏదైనా ఇబ్బంది మొదలైతే దాన్ని మ్యూకార్గానే పరిగణించాలనే విషయాన్ని మాత్రం చెప్పగలుగుతాను. రైట్, కాల్ ఉన్నారు వీరాంజనేయులు, ఈస్ట్ గోదావరి నుంచి. అడగండి మీకున్న డౌట్. హలో సార్, నమస్తే సార్. నా పేరు వీరాంజనేయులు. హలో, అడగండి, డాక్టర్ గారు వింటున్నారు, మీకున్న డౌట్ అడిగారు. నమస్తే వీరాంజనేయులు గారు, చెప్పండి. ఇప్పుడు మా ఆవిడకి 23 సంవత్సరాలు అండి. హలో, చెప్పండి. చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. కోవిడ్ వచ్చిందండి. వాళ్ళకి 6 రోజులు మొన్న చేత నెగిటివ్ వచ్చింది టెస్ట్ అండి. కోవిడ్ నెగిటివ్ వచ్చిందా? నెగిటివ్ వచ్చిందండి. ఓకే, ఇప్పుడు డౌట్ ఏంటి? ఇప్పుడు ఆవిడకండి, ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫైల్ చేస్తే బిల్లలు రాశారండి. ఇంజక్షన్ వాడచ్చండి, పెట్టించలేడండి. అంటే ఇవన్నీ కూడా మేము ఇక్కడ ప్రశ్నకి ఏంటంటే, మీకున్న ఇబ్బందులకు సంబంధించిన సమాచారం, కానీ మీరు వాడే మందులు వైద్యం తెలియకుండా మేము సమాధానం చెప్పలేమండి వీరాంజనేయులు గారు. దానిలో ఎటువంటి మందులు ఉన్నాయి, మీ భార్యకు ఉన్న పూర్వపు ఆరోగ్య స్థితి ఏంటి, ఈ కోవిడ్ వల్ల వచ్చిన మార్పులు ఏంటన్న విషయాన్ని బట్టి డాక్టర్ గారు మందులు రాస్తారు.
కాబట్టి మీరు ఆ విషయం కొరకు మీకు వైద్యం అందించిన డాక్టర్ గారిని అడగటమే సమంజసం. రైట్. డాక్టర్ సుబ్బారాయుడు గారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టు బ్లాక్ ఫంగస్కి మనం ఇనిషియల్గా కనుక్కోవాలి తొలి దశలో అంటే ఒకటి ముక్కు బ్లాక్ అయిపోవడము, ఇంకొకటి పన్ను లూజ్గా కావడము, ఇంకొకటి కళ్ళ వాపు. సో ఈ 3 సిమ్టమ్స్ కనుక చూసుకుంటే ముక్కు బ్లాక్ అవడం అంటే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొంచెం ఆ తరహా సిమ్టమ్స్ ఉంటూనే ఉంటాయి. సో కరోనా వచ్చి తగ్గిపోయింది కాబట్టి ఇంకా నేను బయటపడలేదేమో అని అంతగా అలర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవేమో అనిపిస్తోంది. సో ఎలా కనుక్కోవాలి? అదే జరుగుతుందమ్మా. ఇప్పుడు దీంట్లో నేను ఇన్ని రోజుల నుంచి చేసే ఎండోస్కోప్లో గమనించాను, ముక్కులోంచి వచ్చే స్రావం అనేది అంటే ఆ రంగు అనేది బయటికి రాకుండా వెనక్కి ప్రవహిస్తూ ఉంది. అది కూడా చిన్నగా నెమ్మదిగా దాని రంగు ఒక పసుపు అంటే లైట్ ఎల్లోయిష్ కలర్ చీమిడిలాగా లోపలికి జారుతూ ఉంటుంది. ఈ జారే విషయాన్ని కూడా పేషెంట్లు ఎవరు గమనించలేకపోతూ ఉన్నారు. మేము క్లియర్గా అడుగుతాం, మీకు ఏమైనా పోస్ట్ అంటే ముక్కు కారేదాన్ని ముందు యాంటీనేషనల్ డిశ్చార్జ్ అంటాం, వెనక్కి కారదాన్ని పోస్ట్ నేషనల్ డిశ్చార్జ్ అంటాం. అది ఉందంటే కూడా ఎవరు లేదని చెప్తున్నారు. ఈరోజు కూడా చూశానమ్మా, ఓపీలో 9 మందిని చూస్తే 7గురిలో చిన్నపాటి ద్రవం అనేది ముక్కు లోపల, అంటే ముక్కు డాక్టర్లకు కంపల్సరీగా అర్థమవుతుంది, ఆ లోపల ఉండే టర్బినేట్స్ మధ్య భాగంలోంచి సన్నగా జారుతూ ఉంటుంది. అది దీనికి తొలి దశగా గుర్తించవచ్చు. ఇది దీన్ని వదిలేస్తే ఆ తర్వాత అంటే ఇప్పుడు ఏంటంటే ఇది మనకు కనపడని శిలీంధ్రం కదా, ఇది శరీర కణజాలంలోకి వెళ్ళిన వెంటనే ఏమీ కనిపించదు. అది అక్కడ పెరిగిన తర్వాత దాని నుంచి కింద ఉండే రక్తనాళానికి ప్రవహిస్తుంటుంది. రక్తనాళానికి ప్రవేశించడాన్ని మనం యాంజియో ఇన్వేజివ్ ఫంగల్ సైనసైటిస్ అంటాం. యాంజియో ఇన్వేజన్ ఒక్కసారి రక్తనాళాలలోకి వెళ్ళడం ప్రయాణించిన తర్వాత త్వరితగతిన పాకుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి కారణం ఏంటి ఇప్పుడే అనుకున్నాం, కోవిడ్ అసోసియేటెడ్ మ్యూకార్మైకోసిస్ కనుక దీనిలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ వాడడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రెండవది ఇమ్యూనో మాడ్యులేటర్ డ్రగ్స్, అంటే మన రక్షణ వ్యవస్థని నిర్వీర్యం చేసే మందుల్ని కూడా అధిక మోతాదులో వాడడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ కూడా ఏంటంటే డాక్టర్ల తాపత్రయం ఏంటంటే ఆ పేషెంట్ని కోవిడ్ నుంచి ఎలా రక్షించాలన్న తాపత్రయంలో దీనికి యూనివర్సల్గా అంటే ఎక్కడ కూడా ఇది ఖచ్చితంగా ఇలా పాటించమనే దిశానిర్దేశం లేకపోవటం వల్ల ఎవరికి వారి స్వానుభవంలో వచ్చిన అంటే మొదటి వేవ్లో వచ్చాయని చూసారా, దాన్ని కొంత మార్చుకొని ఈ స్టెరాయిడ్ యూసేజ్ని, ఇమ్యునోమాడ్యులేటర్స్ని, దాంతోపాటు హైపాక్సియా, అందుతోపాటు హైపర్ అంటే ఎక్కువ తీవ్రమైన యాంటీబయాటిక్స్ని వాడుతూ జరుగుతుంది. అసలే కోవిడ్ అనేది ఏంటంటే వైరస్ వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఇవన్నీ కలయిక వలన మన రక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోవటం వలన ఈ శిలీంధ్రం యొక్క స్పోర్ అనేది వెళ్ళి అక్కడ యథేచ్ఛగా సంచరించడం, లోపలికి పెరగడం మొదలవుతూ ఉంది. దాన్ని అడ్డుకునే వ్యవస్థ ఎటువంటిది లేకపోవటం వలన ఈ రక్తనాళాల ద్వారా క్రమేపీ వెళ్తూ ఉంటుంది. ఈ రక్తనాళాల ద్వారా క్రమేపీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది, దాన్ని మూసేస్తూ వెళ్తుంది. రక్త ప్రసారాన్ని ఆ భాగానికి ఆగిపోతూ వెళ్ళటం వలన మనం అనుకున్నాం కదా బ్లాక్ ఫంగస్ అని, మొదటిగా ముక్కులో పాడైపోయే భాగం మిడిల్ టర్బినేట్స్ అంటే ఏంటి చూస్తున్నాం కదా, టర్బినేట్స్ అంటే పెద్దగా తిరిగే ఇక్కడ ముక్కులో కూడా గాలి ప్రసారాన్ని నియంత్రించడానికి, గాలి ప్రసారాన్ని దానిలో ఉన్న తేమని కంట్రోల్ చేసే వాటికి ఈ టర్బినేట్స్. ఈ మిడిల్ టర్బినేట్ అనేది పూర్తిగా నల్లగా మాడిపోతుంది, మొదటిగా నల్లగా మాడిపోతుంది. అది ఖచ్చితమైన 100% మ్యూకార్మైకోసిస్తో ఇబ్బంది పడుతున్నారనే గుర్తింపు. ఈ విధంగా ఈ స్టెరాయిడ్స్, ఇమ్యునోమాడ్యులేటర్స్, హైపాక్సియా, ఎక్కువ యాంటీబయాటిక్స్ యూసేజ్ వల్లనే ఇది అమితంగా పెరుగుతుందని నా ఉద్దేశం. రైట్ అండి. కాలర్ ఉన్నారు శంకర్ ఫ్రమ్ హైదరాబాద్, అడగండి మీకున్న డౌట్. శంకర్ గారు. హలో డాక్టర్ గారు వింటున్నారు, అడగండి. చెప్పండి శంకర్ గారు. సార్ నాకు కోవిడ్ వచ్చింది లాస్ట్ మంత్ 10th వచ్చింది సార్. అయితే ఇప్పుడు ఈ రోజుకి 41 days అయింది. 21 days కి నెగిటివ్ వచ్చేసింది, కానీ కాఫ్ మాత్రం తగ్గడం లేదు. ఓకే. ఇంకోటి సార్, ఇంతకుముందు నైట్ 9 కి పనుకునేవాడిని, 10 కి పనుకోని 6 కి లేసేవాడిని. ఈ మధ్య ఏమవుతుందంటే 10 కి పనుకుంటున్నాము, 12 o'clock మెయిల్కి వచ్చేస్తుంది, నైట్ నుంచి నిద్ర రావడం లేదు అసలు. కాల్ కట్ అయినట్టుందమ్మా. సుబ్బారాయుడు గారు, కరోనా వచ్చిన తర్వాత సుమారుగా ఎంతకాలం తర్వాత ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది? ముందుగానే చెప్పుకున్నాం కదమ్మా, ఇంతకుముందు కనీసం కరోనా రికవర్ అయ్యే స్టేజ్లో వస్తుందేమో అనుకున్నాము. కానీ నేను రీసెంట్గా చూసినప్పుడు కూడా 8 రోజుల నుంచి అంటే కరోనా బారిన పడిన తర్వాత హాస్పిటల్లో ఉండి వైద్యం చేసుకుంటున్న 8 రోజుల నుంచి 3 నెలల వరకు ఈ మ్యూకార్మైకోసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా ఏంటంటే ఈ షుగర్ ఎక్కువగా ఉన్న రోగుల్లో హాస్పిటల్లో చేరినప్పుడు ఆ ఇంటెన్సివ్ థెరపీలో ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇవ్వటం వలన షుగర్ మోతాదులు అపరిమితంగా పెరగటం వలన వారిలో రోజు ప్రతి పూట షుగర్ని చెక్ చేయకపోవటం వలన కూడా ఇది పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక పక్క వారికి ఏమో ఊపిరితిత్తుల్లో కూడా ఈ కరోనా వ్యాధి వ్యాపించి ఉంది. ఆ తర్వాత ఈ సైనస్ల్లో కూడా ఈ ఫంగస్ పెరుగుతూ ఉన్నప్పుడు
మేము ఏమీ చేయలేని నిశ్చేస్తుల్లా చూస్తూ ఉండాల్సి వస్తుందమ్మా. రైట్, కాలర్ ఉన్నారండి శంకర్ గారు, అడగండి మీకున్న డౌట్. హలో సార్. హలో చెప్పండి అమ్మా. హలో సార్, వినిపిస్తుంది, నాకు చెప్పండి. కరోనా వచ్చి 40 days అవుతుంది సార్. 40 days అవుతుంది సార్ కోవిడ్ వచ్చి. ఓకే, అయితే ఇప్పుడు అలాగే దగ్గు మాత్రం తగ్గడం లేదు సార్. దగ్గు కాఫ్ తగ్గడం లేదు. అంటే అదేనమ్మా, అంటే ఇప్పుడు మనం దగ్గు గల కారణాలు కూడా చూసుకోవాలంటే మీకు ఊపిరితిత్తులు ఎంతవరకు అప్పుడు ఇన్వాల్వ్ అయినాయి, ఎంత శాతం ఈ కొరాయిడ్స్ అంటున్నాం కదా, స్కోర్స్లో 4-5 లాగా ఎంత 4/25, 10/25 అలా ఏ విధంగా ఎంతవరకు ఎఫెక్ట్ అయిందని బట్టి చూసుకొని ఒక్కసారి కనుక మీరు దీనికి సంబంధించి పల్మనాలజిస్ట్ని అంటే ఛాతీ డాక్టర్ని కనుక సంప్రదిస్తే, అలాగే ముక్కు డాక్టర్ని కూడా కలవాలి. ఎందుకంటే ముక్కులోంచి కూడా ఏమైనా సైనస్ లాంటి ద్రవాలు లోపలికి వెళ్తున్నప్పుడు కూడా ఇరిటేషన్తో దగ్గు రావచ్చు. అలాగే ఎసిడిటీ లాంటి సమస్యల వల్ల కూడా మీకు దగ్గు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు పూర్తిగా మరొకసారి చెక్ చేయించుకోవడం మంచిదని చెప్తున్నాను. డాక్టర్ గారు, హాస్పిటల్లో ఉండి స్టెరాయిడ్స్ వాడిన వాళ్లకు ఈ ముప్పు ఎక్కువ అని చెప్తున్నారు, బ్లాక్ ఫంగస్ ముప్పు. అంటే ఇంట్లో ఉండి హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకొని నార్మల్ అయిపోయిన వాళ్లకు ఇది వచ్చే అవకాశం లేదట, లేకపోతే అసలు రాదా? తప్పకుండా ఉందమ్మా. అంటే ఎక్కడ ఉన్నా సరే మనకి ప్రధానంగా ఇబ్బంది పెడుతున్న వ్యవహారం స్టెరాయిడ్ వాడకాన్ని ఏం జరుగుతుందంటే ఈ వైద్య ప్రక్రియ అనేది కొత్తది అవ్వటం వల్ల, అందరూ వాడటం వల్ల మొదటి వేవ్కి రెండో వేవ్కి ఉన్న పూర్తి మార్పు ఏంటంటే ఇప్పుడు వైద్యం చాలా ఎక్కువ ప్రదేశాల్లో చేయటం మొదలైంది. అంటే ఈ సోషల్ మీడియాలో కూడా దీనికి వాడే లిస్ట్ ఆఫ్ మందులు అనేది ఒక 13 రకాల మందులు పెట్టడం, అందరూ పంచుకోవడం, దానిలో ఏముందో తెలియకుండా అందరూ ఇంట్లో కూర్చొని కూడా వేసుకోవటం, లేదా ఏదన్నా ఒక రోగికి కనుక రాసిచ్చిన మందుల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అదే వాడించడం జరుగుతుంది. దానిలో ఉన్న స్టెరాయిడ్ మోతాదుని కంపల్సరీ గమనించాలి. ఈ స్టెరాయిడ్ అనే మందు మనకి ఆపత్కర పరిస్థితుల్లో హాస్పిటల్లో అవసరమైన మేర ఎంత ప్రాణాన్ని కాపాడుతుందో, అనవసరంగా ఎక్కువ మోతాదులో పడితే అంతే ప్రమాదకారి. ఈ శరీరంలో చాలా రకాల సమతుల్యతను దెబ్బతీసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేది ఈ స్టెరాయిడే. కాబట్టి వారు వాడే మందుల్లో ఇంటి హోమ్ ఐసోలేషన్లో కూడా స్టెరాయిడ్ డోస్ ఎంత, వయసు ఎంత, వారి యొక్క బరువు ఎంత, వారికి ఉన్న పూర్వ ఆరోగ్య స్థితి మీద ఆధారపడుతుంది స్టెరాయిడ్ ఇవ్వడం అనేది. ఏదో పక్కవాడు ఒక 40 మిల్లీగ్రాములు వేసుకున్నాడు, నేను ఒక 30 మిల్లీగ్రాములు వేసుకోవచ్చు, వాడికి 100 grams ఇంజెక్షన్ ఇచ్చారు, నేను 50 grams అని కాదమ్మా. వాడిని సంతులితంగా పూర్తిగా మనం ఆకలింపు చేసుకున్న తర్వాతే ఈ స్టెరాయిడ్ మోతాన్ని ప్రిస్క్రైబ్ చేయవలసి వస్తుంది. ప్రస్తుత ఆరోగ్య స్థితి, వాడి బరువు, వాడికి ఉన్న అలవాట్లు అన్నింటిని పట్టుకుని మాత్రమే ఇవ్వాలి. ఇది తెలియకుండా అందరూ వాడటం వలన ఈ ఇబ్బందులు తలెత్తని చెప్పొచ్చు. ముఖ్యంగా నేను అందరినీ, అంటే ప్రజలందరినీ కాకుండా ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే ఇప్పటికైనా మనం మేల్కోవాలి. పాశ్చాత్య దేశాలకి మనకి ఉన్న అంతరాన్ని మనం దీన్ని అధిగమించాలి. ఏ విధంగా అధిగమించవచ్చు? ఒక మందు కనుక తీసుకెళ్ళి, మీరు చాలాసార్లు స్టింగ్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నాం TV9 తరఫున కూడా, ఏ మందైనా తీసుకొని ప్రిస్క్రిప్షన్తో, ఎవరైనా ప్రిస్క్రిప్షన్ లేకపోయినా తెల్ల కాగితం మీద తీసుకెళ్ళినా కూడా ఏ మందుల షాపులో, అంటే మారుమూల పల్లెలో కూడా ఏ మందైనా దొరుకుతుంది. ఆ మందు డోసు ఎంత వాడాలి, ఎంత వాడకూడదు, దాని స్థాయి ఎంత అనేది సమయం లేకుండా ఎక్కడైనా విచ్చలవిడిగా అన్ని మందులు దొరకటానికే ఇలాంటి ముప్పు ఏర్పడటానికి కారణమని నేను ఘంటాపదంగా చెప్పగలనమ్మా. రైట్ అండి, కాలర్ ఉన్నారు కోదండపాణి చిత్తూరు నుంచి, అడగండి మీకున్న డౌట్. హలో, ఎస్ డాక్టర్ గారు వింటున్నారు, అడగండి. చెప్పమ్మా. అడుగుతాం సార్. ఎస్ వింటున్నారు. వినిపిస్తుంది, చెప్పమ్మా. నువ్వు కంటిన్యూ చేసేసి త్వరగా అడిగేసేయమ్మా. సార్ మాది చిత్తూరు డిస్ట్రిక్ట్ చిన్నకోటిగిల్ సార్. మా మిస్సెస్ కి 2 డోసులు ఇచ్చినాం కోవిడ్ సి వ్యాక్సిన్. ఆ తొడపైన బ్లాక్ మచ్చల్లాగా వచ్చినాయి సార్. అది ఎందువల్ల అనేది అంటే ఎక్కడమ్మా ఇంజెక్షన్ చేసిన ప్రాంతంలో మీకు మచ్చ వచ్చిందంటారా? ఇంజెక్షన్ చేసిన చోట రెడ్ గా ఉండింది, బ్లాక్ అయింది. ఇప్పుడు తొడ పైన, మోకాలు తొడ పైన బ్లాక్ గా వచ్చింది సార్. హలో, దానికి ఈ వ్యాక్సిన్కి ఎటువంటి సంబంధం ఉండదమ్మా. ఇంకేదైనా కారణంతో కానీ ఒత్తిడితో కానీ వచ్చి ఉండొచ్చాము, కానీ దానికి సంబంధించిన ఒక చర్మం డాక్టర్ కానీ జనరల్ సర్జన్ కానీ చూపించుకుంటే మీకు అనుమానానికి నివృత్తితో లభిస్తుంది. రైట్ డాక్టర్ గారు, నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందు గురించి మీరు వినే ఉంటారు. సో ఆ మందు పైన మీ అభిప్రాయం ఏంటండి? అంటే నాకు వాస్తవంగా, అంటే మేమంతా అల్లోపతి డాక్టర్స్ అమ్మ, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన మందును మాత్రమే వాడగలం, చెప్పగలం. కాబట్టి ఈ ఆయుర్వేదిక మందు విషయాలు కానీ, దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కానీ, అది ఏ విధంగా పనిచేస్తుంది కానీ
కొన్ని సంవత్సరాల పాటు పరిశోధిస్తే కానీ దాన్ని కామెంట్ చేసే అథారిటీ రాదు. కానీ ఇంకోటి ఏంటంటే రిజల్ట్స్ మనకి ఇక్కడ నమ్మకం చూస్తున్నాం, కావాలి. మనం రిజల్ట్స్ చూస్తూ కొంతమంది ఉన్నాం. వీడియోస్ కూడా పంపిస్తూ ఉన్నారు. ఆక్సిజన్ ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి కూడా మందు వేసుకోగానే ఒక 2 అవర్స్లో లేచి కూర్చున్నాడు. ఆ మాస్క్ అవసరం కూడా లేదు, ఆక్సిజన్ లెవెల్ సమాంతం పెరిగిపోయాయి. ఇవన్నీ ఏదో మిరాకిల్ లాగా అనిపిస్తోంది. అమ్మ అని ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే మనం వీటి గురించి మాట్లాడగలిగే శక్తి నాకు లేదమ్మా. మనం అట్లాగే చేప మంది కూడా వెళ్తుంటాం, 100 మంది వెళ్తుంటారు, అది పనిచేస్తున్నా లేదా. కానీ ఇక్కడ ఒకటి మాత్రం ముఖ్యం, మనిషికి నమ్మకం చాలా ముఖ్యం. దేని మీదైనా సరే నమ్మకం. ఇప్పుడు భగవంతుడిని నమ్ముతాం, ఒక గుడికి వేల మంది వెళ్తూ ఉంటారు, ఎందుకంటే నమ్మకం. మనిషి నమ్మకం అంటే విల్ పవర్ అనేది మనిషిని దేని నుంచైనా కాపాడగలిగే శక్తి ఉంది. పూర్తిగా క్యాన్సర్తో బాధపడే రోగి కూడా నేను బ్రతకాలనే బలమైన కోరిక ఉంటే వాడు బ్రతికే అవకాశం ఎక్కువ. ఇక్కడ కూడా కరోనా అనేది ఏంటంటే వైరస్ అనేది కొద్ది మార్పులు చేస్తుంది, కానీ పూర్తిగా మనని నాశనం చేసే శక్తి దానికి ఏమీ లేదు. కాబట్టి ఈ నమ్మకం ద్వారా, ఈ విల్ పవర్ ద్వారా మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని మనకు పూర్తిగా పెంపొందించుకోగలిగితే పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి దానిలో ఉన్న మంది ఏంటో తెలియదు, కానీ ప్రజల నమ్మకాన్ని కలుగలిగితే జరుగుతుంది. అవి వాస్తవంగా ఈ ఆక్సిజన్ ఇచ్చేవాడు కూడా లేచి తిరుగుతానంటే మాత్రం నా మనసుకు నమ్మకం కలగదు, కానీ మనకు కాదు కదా ముఖ్యం, మందు వాడే రోగికి ముఖ్యం. వాడికి నమ్మకాన్ని కలుగు చేసినా కానీ కొన్నాళ్ళ పాటు రికవర్ అవకాశం ఉండొచ్చేమోనమ్మా. అలాగే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కూడా చాలా మంది ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం విరివిగా వాడుతున్నారు. సో వాటి వల్ల నష్టం ఉంటుందండి? అంటే విటమిన్స్ అనేది మన ఆహారంలో భాగమే, కానీ దానివల్ల నష్టం ఉండకపోవచ్చమ్మా. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో సంతులత ఏనాడో తప్పిపోయింది. ఒకే రకమైన ఆహారంలో అన్ని రకాలు సమృద్ధిగా, అంటే మన పూర్వకాలం మన తాతామ్మలు అలవాటు చేసిన ఆహారంలో అన్ని రకాలు సమృద్ధిగా ఉండేవి. ముడిధాన్యాలతో పాటు చిరుధాన్యాలతో పాటు అన్ని రకాలు తినేవాళ్ళం. ఇప్పుడంతా కూడా పాలిష్డ్ వ్యవస్థ వచ్చాక అన్నీ పాలిష్ చేసుకొని మనం అన్ని కోల్పోతున్నాం. కావాల్సిన పోషకాలే కాకుండా చివరికి తాగే నీళ్ళలో కూడా మినరల్స్ వాటర్ అనుకొని ఏమీ లేని చెత్త నీళ్ళని తాగుతున్నాం. మనకు అప్పుడు ఏంటి, సెలయేరులో నీళ్ళు తాగేవాళ్ళం, ఇంట్లో కుండలో పోసుకొని ఫిల్టర్లోంచి తాగేవాళ్ళం, లేదా కాచి తాళాలు తాగేవాళ్ళం. కాబట్టి ఇవి తప్పకుండా అవసరం, అటు ఎటువంటి నష్టాన్ని చేయవమ్మా. అయితే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ టైం టీవీ కోసం కేటాయించారు. మీ సజెషన్స్ చాలా మందికి ఉపయోగపడతాయని భావిస్తున్నాము. ఇది వాళ్ళ కరోనా హెల్ప్ లైన్. స్టే హోమ్, స్టే సేఫ్. చూస్తూనే ఉండండి TV9.